Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 నవంబర్ డిసెంబర్ మరియు 2025 జనవరి నుంచి ఏప్రిల్ వరకు అంటే 6 నెలల మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్కు సంబంధించిన రివిజన్ వీడియో అండి. సో ఈ 6 మంత్స్కు సంబంధించిన టాప్ 50 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2025 గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్. మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ గారు ఈయన మన ఇండియాలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్, 2025 WEF యొక్క క్రిస్టల్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ అంటే రికెన్ యమమోటో, ఈయన ఆర్కిటెక్చర్ అండి. మరియు డయాన్ వాన్ ఫర్స్టెఫ్బర్గ్, ఫ్యాషన్ డిజైనర్. నెక్స్ట్, డేవిడ్ బేక్హామ్, ఈయన వచ్చేసి యూనిసెఫ్ యొక్క గుడ్ విల్ అంబాసిడర్. సో ఈ ముగ్గురిని ఈ WE యొక్క క్రిస్టల్ అవార్డుతో సత్కరించడం అనేది జరిగింది. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్న క్రిస్టియన్ కార్లా కంగాలు ఏ దేశ అధ్యక్షురాలు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ట్రినిడాడ్ అండ్ టొబాగో. ప్రవాసీ భారతీయ దివాస్ వచ్చేసి 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జరుపుకుంటాం మనం. సో 9వ తారీఖున ప్రవాసీ భారత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఇది కూడా అందరికీ తెలిసిందే, మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఈ 9వ తారీఖు ఎప్పుడు అయ్యా అంటే జనవరి 9వ తారీఖున ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకుంటారు. నెక్స్ట్, 2024 బూకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సమంతా హార్వే. సో ఈమె యొక్క నవల వచ్చేసి ఆర్బిటల్. ఆర్బిటల్ నవల కోసం ఈ అవార్డును గెలుచుకున్నారు. అయితే బూకర్ ప్రైజ్ అనేది ఓన్లీ సాహిత్య రంగంలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, 2025 ఏబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మసాకి కాశీవారా. మసాకి కాశీవారా వచ్చేసి జపాన్ దేశానికి చెందిన గణిత సైంటిస్ట్. అయితే ఈ 2025 మసాకి కాశీవారా కాక 2024 ఏబెల్ ప్రైజ్ వచ్చేసి మిచెల్ తలగ్రాండ్. 2024 మిచెల్ తలగ్రాండ్ అండి. 2023 వచ్చేసి లూయిస్ కాఫెరెల్లి. నెక్స్ట్, 2025 CEO ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సమీర్ కనోడియా. మన ఇండియన్ అయిన సమీర్ కనోడియా గారికి ఈ 2025 CEO ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం జరిగింది. అయితే సమీర్ కనోడియా గారు ఏ కంపెనీ యొక్క CEO అయ్యా అంటే ఈయన లుమినా డేటామాటిక్స్ అనేది ఇక్కడ చూడవచ్చు మనం, లుమినా డేటామాటిక్స్ యొక్క CEO. నెక్స్ట్, 2025 ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, లియు జియాకున్. ఆప్షన్ డి, లియు జియాకున్ అండి, ఈయన చైనా దేశానికి చెందినవారు. నెక్స్ట్, 97వ అకాడమీ అవార్డ్స్ లేదా ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ నటుడుగా ఎవరు అవార్డును అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అడ్రియన్ బ్రాడీ. ఈయన యొక్క సినిమా వచ్చేసి ది బ్రూటలిస్ట్. ఈ సినిమాలో ఈయన యాక్టింగ్ గాను బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకోవడం జరిగింది. అయితే ఉత్తమ నటి వచ్చేసి మైకీ మెడిసన్, సినిమా అనోరా. మైకీ మెడిసన్ సినిమా అనోరా సినిమాకు రావడం జరిగింది. నెక్స్ట్, బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి జాక్వేస్ ఆడియాడో. సినిమా పేరు వచ్చేసి ఎమిలియా పెరెజ్. నెక్స్ట్, ఉత్తమ చిత్రం వచ్చేసి అనోరా. ఉత్తమ చిత్రం కూడా అనోరా సినిమాకు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఐఫా అవార్డ్స్ ఉత్తమ చిత్రం అవార్డుగా ఏది ఎంపికైంది? చూడండి, ఇందాక మనం ఈ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం వచ్చేసి అనోరా సినిమా, ఐఫా అవార్డ్స్లో ఉత్తమ సినిమా వచ్చేసి లాపతా లేడీస్. అయితే ఈ ఐఫా అవార్డ్స్ హోస్ట్ ఎవరయ్యా అంటే ఇది జైపూర్లో జరిగింది. జైపూర్లో ఇది హోస్టింగ్ జరిగిందండి, మార్చి 8 మరియు 9వ తారీఖులలో. అయితే ఉత్తమ చిత్రం లాపతా లేడీస్ కాక ఉత్తమ దర్శకుడు వచ్చేసి కిరణ్ రావు. ఇదే లాపతా లేడీస్ సినిమా తీసిన కిరణ్ రావు గారికి ఉత్తమ డైరెక్షన్ విభాగంలో ఈ ఐఫా అవార్డు రావడం జరిగింది. ఉత్తమ నటుడు వచ్చేసి
కార్తీక్ ఆర్యన్ భూల్ భులయ్యా సినిమా 3 కోసం రావడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ నటి వచ్చేసి నితాన్షి గోయల్. ఇదే లాపతా లేడీస్లో యాక్టింగ్ చేసిన నితాన్షి గోయల్ గారికి ఈ బెస్ట్ ఫీమేల్ యాక్టర్ రావడం కూడా జరిగింది. నెక్స్ట్ 2025 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఉత్తమ డ్రామా చిత్రం అవార్డు ఏ సినిమాకు వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ద బ్రూటలిస్ట్. సో మరొకసారి చూడండి ఫ్రెండ్స్, ఐఫా అవార్డ్స్లో ఉత్తమ చిత్రం లాపతా లేడీస్. నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం అనోరా. ఇక్కడ ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఉత్తమ డ్రామా చిత్రం వచ్చేసి ది బ్రూటలిస్ట్. ఉత్తమ దర్శకుడు బ్రాడీ కార్పెట్. ఇదే బ్రూటలిస్ట్ సినిమా తీసిన డైరెక్టర్. ఉత్తమ పురుష నటుడు వచ్చేసి ఆడ్రియన్ బ్రాడీ. సేమ్ బ్రూటలిస్ట్ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉత్తమ మహిళా నటి వచ్చేసి ఫెర్నాండా టొర్రెస్. ఫెర్నాండా టొర్రెస్ గారు ఈమె యొక్క సినిమా ఐ ఆమ్ స్టిల్ హియర్ సినిమాకు రావడం జరిగింది. నెక్స్ట్ 78వ బాఫ్టా అవార్డ్స్ ఉత్తమ చిత్రం అవార్డు ఏ చిత్రం గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాన్క్లేవ్. మరొకసారి చూద్దామండి. ఉత్తమ చిత్రాల విభాగంలో బాఫ్టా అవార్డ్స్లో ఉత్తమ చిత్రం వచ్చేసి కాన్క్లేవ్. నెక్స్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం వచ్చేసి ది బ్రూటలిస్ట్. గోల్డెన్ గ్లోబ్లో ది బ్రూటలిస్ట్ అండి. ఐఫా అవార్డ్స్లో ఉత్తమ చిత్రం వచ్చేసి లాపతా లేడీస్ వచ్చేసి ఐఫా అవార్డ్స్లో ఉత్తమ చిత్రం అండి. నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం వచ్చేసి అనోరా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 67వ గ్రామీ అవార్డ్స్లో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కౌబాయ్ కార్టర్. అయితే ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి కౌబాయ్ కార్టర్ కాక ఎవరు దీన్ని తయారు చేశారయ్యా అంటే బియాన్స్. రికార్డ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి నాట్ లైక్ అజ్ అండి. దీనిని తీసిన వారు క్యాండ్రిక్ లామర్. నెక్స్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కూడా ఇదేనండి, నాట్ లైక్ అజ్. దీనిని తీసిన వారు కూడా క్యాండ్రిక్ లామర్ గారు. నెక్స్ట్ 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ పికాక్ అవార్డును ఏ చిత్రం గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. చూడండి, టాక్సిక్. టాక్సిక్ వచ్చేసి ఉత్తమ చిత్రంగా గెలుచుకుందండి. దీన్నండి గోల్డెన్ పికాక్ అవార్డు. నెక్స్ట్ ఇక్కడ ఉత్తమ దర్శకుడు వచ్చేసి బోగ్దేన్ మురేసాను, రొమేనియా దేశానికి చెందినవారు. ఉత్తమ నటుడు వచ్చేసి క్లెమెంట్ ఫేవే, ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. ఉత్తమ నటి వచ్చేసి వెస్టా మటులైతే మరియు లేవా రూపాయికైతే. సో ఇవిద్దరికి ఈ ఉత్తమ నటి అవార్డు రావడం జరిగింది. ఉత్తమ జ్యూరీ అవార్డు వచ్చేసి లూయిస్ కార్వోసియర్. నెక్స్ట్ 2025 మిసెస్ యూనివర్స్ టైటిల్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏంజెలా స్వామి. అయితే ఈ మిసెస్ యూనివర్స్ ఎక్కడ జరిగాయా అంటే ఇది థాయిలాండ్లోని పట్టాయాలో జరిగింది. థాయిలాండ్లోని పట్టాయాలో ఇది జరిగాయి. నెక్స్ట్ 2024 ఏఎం ట్యూరింగ్ అవార్డు ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు బి. అంటే రిచర్డ్ ఎస్ సుటన్ మరియు ఆండ్రూ జి బార్టో. వీళ్ళిద్దరికీ 2024 ఏఎం ట్యూరింగ్ అవార్డు రావడం జరిగింది. అయితే 2023 ఈ ఏఎం ట్యూరింగ్ అవార్డు వచ్చేసి అవి విక్టర్సన్స్. ఓకే, 2023కి ఈయనకు వచ్చిందండి, 2024 వీళ్ళిద్దరికి వచ్చింది. అయితే ఈ ఏఎం ట్యూరింగ్ అవార్డు ఏ రంగంలో ఇస్తారయ్యా అంటే ఇది కంప్యూటర్ సైన్స్ రంగంలో కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 2025 గోల్డ్ మెర్క్యూరీ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దలై లామా. అయితే ఈ దలై లామా గారి యొక్క అసలు పేరు అండి, చాలాసార్లు ఎగ్జామ్ రావడం జరిగింది. దలై లామా గారి యొక్క అసలు పేరు వచ్చేసి టెన్జింగ్ గ్యాట్సో. టెన్జింగ్ గ్యాట్సో ఈయన యొక్క అసలు పేరు. నెక్స్ట్ 2025 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రావడం జరిగింది. నెక్స్ట్ 2024 టైమ్ మ్యాగజైన్ యొక్క
పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారు టైమ్ మ్యాగజైన్ 2024 యొక్క పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్, 2024 ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డుతో యుఎన్ఈపి ఎవరిని సత్కరించింది? యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎవరిని సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మాధవ్ గాడ్గిల్. మాధవ్ గాడ్గిల్ గారు భారతీయ పర్యావరణ శాస్త్రవేత్త. నెక్స్ట్, 2024 ఫీఫా పురుషుల ఫుట్బాల్ ప్లేయర్ ఆఫ్ అవార్డు ఎవరికి వచ్చింది? చూడండి, ఫీఫా పురుషుల ఫుట్బాల్ ప్లేయర్ అవార్డు వచ్చేసి ఆప్షన్ సి అండి, వినీసియస్ జూనియర్. అయితే మేల్ విన్నర్ వచ్చేసి ఈయన కాక ఫీమేల్ విజేత ఎవరయ్యా అంటే ఐతనా బొన్నతి. ఫీమేల్ విన్నర్ వచ్చేసి ఐతనా బొన్నతి. అయితే ఈ అవార్డ్స్ అనేది ఖతర్ దేశంలో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి మరియు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎవరైతే రాస్తున్నారో సో వాళ్ళందరికీ క్విక్ రివిజన్ పీడిఎఫ్ అయితే మనం తయారు చేయబోతున్నాం. సో అది మీకు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో కవర్ చేయడానికి సరిపోతుందన్నమాట. సో దానికోసం మీరు మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో త్వరలో దీనిని పెట్టడం అనేది జరుగుతుంది. దాంతోపాటు దీనికి సంబంధించిన దాదాపుగా 1200+ క్వశ్చన్లు మీకు ఇక్కడ టెస్ట్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెడ్ డార్నింగ్టన్ షాండ్ మాస్టర్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సుదర్శన్ పట్నాయక్ గారు. ఈయన వచ్చేసి ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్, 2024 సామాప అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. అంటే బషీర్ అరీఫ్, కమలిని దత్ మరియు హరీష్ తివారీ ఈ ముగ్గురితో పాటు నిత్యానంద్ హల్దీపూర్ 4వ వారండి. నిత్యానంద్ హల్దీపూర్ వీళ్ళు నలుగురికి 2024 ఈ సామాప అవార్డు రావడం అనేది జరిగింది. నెక్స్ట్, 2024 FIH మేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హర్మన్ ప్రీత్ సింగ్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మన ఇండియన్ గోల్ కీపర్. అప్పట్లో గోల్ కీపర్ ఉండేవారు. ప్రజెంట్ ఈయన మన ఇండియా టీమ్ ఏ అంటే జూనియర్ టీం యొక్క కోచ్. నెక్స్ట్, 2024 హాకీ ఇండియా అవార్డ్స్ ఉత్తమ పురుషుల హాకీ ప్లేయర్గా ఎవరు ఎంపికయ్యారు? 2024 హాకీ ఇండియా అవార్డ్స్ ఉత్తమ పురుషుల హాకీ ప్లేయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హర్మన్ ప్రీత్ సింగ్ గారు. మన ఇండియన్ గోల్ కీపర్ అయిన హర్మన్ ప్రీత్ సింగ్. ఇక్కడ మహిళల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి సవితా పూనియా. ఫీమేల్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ సవితా పూనియా అండి. బెస్ట్ ఫార్వర్డ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి అభిషేక్. బెస్ట్ ఫార్వర్డ్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ ఏమో మిడిల్ ఆర్డర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి హార్దిక్ సింగ్. డిఫెండర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి అమిత్ రోహిత్ దాస్ గారు డిఫెండర్ ఆఫ్ ది ఇయర్. మిడిల్ ఫీల్డర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి హార్దిక్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫాబా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఫాబా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, డాక్టర్ సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్, 2024 బెస్ట్ మెరైన్ స్టేట్స్ అవార్డ్స్ ఏ రాష్ట్రానికి లభించింది? ఇండియాలో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు ఏ రాష్ట్రానికి రావడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేరళ. అయితే ఇక్కడ ఉత్తమ కేంద్ర పాలిత ప్రాంతం. అయితే ఇది బెస్ట్ స్టేట్ కాక బెస్ట్ కేంద్ర పాలిత ప్రాంతం వచ్చేసి జమ్మూ కాశ్మీర్. బెస్ట్ కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ కాక ఉత్తమ ఇన్లాండ్ రాష్ట్రం, భూ పరివేష్టిత రాష్ట్రం వచ్చేసి తెలంగాణ. ఉత్తమ
ఉత్తమ భూ పరివేష్టిత రాష్ట్రం అవార్డును తీసుకుందన్నమాట. అయితే ఇక్కడ బెస్ట్ మెరైన్ డిస్టిక్ వచ్చేసి కేరళకు చెందిన కొల్లం అండి. బెస్ట్ మెరైన్ డిస్టిక్ వచ్చేసి కేరళలోని కొల్లం డిస్టిక్. నెక్స్ట్ ఏమో ఉత్తమ కేంద్ర పాలిత ప్రాంతం ఏమిటయ్యా అంటే జమ్మూ కాశ్మీరు, కుల్గాంలోని జమ్మూ కాశ్మీరు. నెక్స్ట్ ఉత్తమ ఇన్లాండ్ జిల్లా కాంకేర్, ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అన్నమాట. నెక్స్ట్ 2024 ఫైజర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రోజిత్ బిహారీ ముఖర్జీ. అయితే ఈయన యొక్క పుస్తకం వచ్చేసి బ్రౌన్ స్కిన్స్ వైట్ కోట్స్ రేస్ సైన్స్ ఇన్ 1920-66 దీని యొక్క పుస్తకం అన్నమాట. నెక్స్ట్ 2024 దివ్యాంగ్ స్వాభిమాన్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అమిత్ ఠాకూర్. అమిత్ ఠాకూర్ గారికి 2024 దివ్యాంగ్ స్వాభిమాన్ అవార్డు రావడం అనేది జరిగింది. అయితే ఈ అమిత్ ఠాకూర్ గారు ఎవరయ్యా అంటే మన ఇండియా యొక్క వీల్ చైర్ క్రికెట్ టీం ఉంటుంది కదా, సో ఆ టీం యొక్క కెప్టెన్ వచ్చేసి ఈ అమిత్ ఠాకూర్ గారు. నెక్స్ట్ భద్రతకు సంబంధించి స్వార్డ్ ఆఫ్ ఆనర్ ఏ ఆలయానికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, శ్రీరాముని ఆలయం అయోధ్య ఆలయానికి ఈ స్వార్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ 2025 పద్మ అవార్డులు ఎంతమందికి ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మొత్తం 139. ఈ 139లో పద్మ విభూషణ్ వచ్చేసి 7, పద్మభూషణ్ వచ్చేసి 19, పద్మశ్రీ వచ్చేసి 113. మొత్తం మీద 139, మొత్తం మీద 139 అవార్డులు ప్రకటించడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను రక్షించడంలో సహాయం చేసిన వారికి ఇచ్చే 2024 జీవన్ రక్షా పథక్ సిరీస్ అవార్డ్స్ ఎంతమందికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 49. ఈ 49లో 3 విభాగాలు ఉంటాయండి. వారిలో సర్వోత్తమ్ జీవన్ రక్షా పథక్ అవార్డు వచ్చేసి 17 మందికి, ఉత్తమ్ జీవన్ రక్షా పథక్ అవార్డు వచ్చేసి 9 మందికి, జీవన్ రక్షా పథక్ వచ్చేసి 23. మొత్తం మీద 49 మందికి రావడం జరిగింది. దీంట్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే 2 ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్లి శ్రీనివాసరావు గారు, ఏపీ నుంచి నెల్లి శ్రీనివాసరావు గారు. నెక్స్ట్ తెలంగాణ నుంచి చూసుకుంటే బండకింది శ్రావణ్ కుమార్, బండకింది శ్రావణ్ కుమార్. శ్రీనివాసరావు గారేమో ఆంధ్రప్రదేశ్, శ్రావణ్ కుమార్ ఏమో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. నెక్స్ట్ 2023 నేషనల్ తాన్సేన్ సమ్మాన్ ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పండిత్ స్వపన్ చౌదరి. ఈయన తబలా ప్లేయర్, వెరీ ఇంపార్టెంట్ అండి, తబలా ప్లేయర్ ఈయన వచ్చేసి కోల్కతా ప్రాంతానికి చెందినవారు. అయితే నేషనల్ తాన్సేన్ అవార్డు పండిత్ స్వపన్ చౌదరి, తబలా ప్లేయర్, కోల్కతా ప్రాంతానికి చెందినవారు. నెక్స్ట్ 34వ 2024 సరస్వతి సమ్మాన్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భద్రేష్ ద్వాస్ స్వామి. విభాగం వచ్చేసి సంస్కృత విభాగంలో రావడం అనేది జరిగింది. అయితే 2023 విజేత ఎవరయ్యా అంటే ప్రభా వర్మ గారు 2023 విజేత. నెక్స్ట్ 34వ వ్యాస సమ్మాన్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సూర్యబాల. ఈ అవార్డు ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. హిందీ లాంగ్వేజ్లో ఎవరైతే అత్యుత్తమ సాహిత్య రచనలు చేస్తారో వారికి ఈ వ్యాస్ సమ్మాన్ అవార్డు రావడం జరుగుతుంది. అయితే 2024 సూర్యబాల కాక 2023 వచ్చేసి పుష్పభారతి. 2023 పుష్పభారతి. అయితే సూర్యబాల గారి రచన వచ్చేసి కౌన్ దేశ్ కో వాసి, వేణుకి డైరీ అనేది సూర్యబాల యొక్క రచన అనమాట. పుష్పభారతి గారి రచన చూసుకుంటే యాదే యాదే ఔర్ యాదే. నెక్స్ట్ 2025 సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అపర్ణ సేన్. నెక్స్ట్ 2025 సంగీత కళానిధి అవార్డు ఎవరికి లభించింది?
ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆర్కే శ్రీరామకుమార్. ఈయన వచ్చేసి వయోలిన్ విద్వాంసుడు మరియు స్వరకర్త కూడా. ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఈ ఆర్కే శ్రీరామ కుమార్. అయితే 2025 వచ్చేసి ఆర్కే శ్రీరామ్ కుమార్ కాక 2024 వచ్చేసి టిఎం కృష్ణ గారు. 2024 టిఎం కృష్ణ. నెక్స్ట్ 2024 జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వినోద్ కుమార్ శుక్లా. అయితే ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వినోద్ కుమార్ శుక్లా గారికి ఈ 2024 జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం జరిగిందండి. ఈ ఎడిషన్ వచ్చేసి 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు అన్నమాట. అయితే 2023 జ్ఞాన్పీఠ్ అవార్డు విజేతలు వచ్చేసి రామభద్రాచార్య మరియు గుల్జర్ గారండి. వీళ్ళిద్దరికి 2023లో వచ్చింది. 2022లో ఎవరయ్యా అంటే దామోదర్ మోజో. నెక్స్ట్ 2025 ప్రాణిమిత్ర అవార్డు ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వాంతారా జంతు సంరక్షణ కేంద్రం. అయితే ఇది వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుందన్నమాట. సో ఈ అవార్డు వచ్చేసి మన ఇండియాలోనే జంతు సంరక్షణ కోసం ఇచ్చే అత్యున్నత అవార్డు అండి, ఈ ప్రాణిమిత్ర అవార్డు. నెక్స్ట్ 2025 జాతీయ ధన్వంతరి ఆయుర్వేదం అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. తారాచంద్ శర్మ, యమ మాయారామ్ ఉనియాల్, సమీర్ గోవింద్ జమదాగ్ని, ఈ ముగ్గురికి వచ్చిందండి. నెక్స్ట్ 2025 సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు ఏ సంస్థకు వచ్చిందండి? లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్ ఇది, మొన్న ఎగ్జామ్లో రావడం జరిగిందనమాట. ఆన్సర్ ఆప్షన్ డి, ఇన్కోయిస్. అంటే INCOIS ఫుల్ ఫామ్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2025 పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సాయి పరంజియే. అయితే ఈ సాయి పరంజియే గారికి 2025 అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 10వ ఎడిషన్లో ఈ సాయి పరంజియే గారికి సత్కరించడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 32 అర్జున అవార్డులలో తెలుగు రాష్ట్రానికి చెందిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు బి. అంటే జివాంజీ దీప్తి గారు మరియు జ్యోతి ఎర్రాజీ. జివాంజీ దీప్తి గారు వరంగల్కు చెందినవారు. నెక్స్ట్ జ్యోతి ఎర్రాజీ గారు వైజాగ్ చెందినవారండి, జ్యోతి ఎర్రాజీ. నెక్స్ట్ 2025 BCCI లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ 2024 BBC స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మను బకర్. అయితే ఇక్కడ చూడండి, BBC స్పోర్ట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి మిథాలీ రాజు. BBC లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి మిథాలీజీ రాజ్ కాగా ఎమర్జింగ్ అథ్లెట్ అవార్డు వచ్చేసి శీతల్ దేవి. అండి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏమో మిథాలీ రాజు. స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చేసి మను బకర్. నెక్స్ట్ అండి, పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు చూడండి, స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి మీది మను బకర్ కాక పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇది వచ్చేసి అవని లేఖ గారికి. నెక్స్ట్ 2025 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎంతమందికి ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నలుగురికి. ఈ నలుగురిలో ఒకడు డి గుకేష్, సెకండ్ హర్మన్ప్రీత్ సింగ్, థర్డ్ ప్రవీత్ కుమార్, ఫోర్త్ వచ్చేసి మను బకర్. వీళ్ళు నలుగురికి రావడం జరిగిందండి. ఇక్కడ డి గుకేష్ గారేమో చెస్ ప్లేయర్, హర్మన్ప్రీత్ సింగ్ గారేమో హాకీ ప్లేయర్, ప్రవీత్ కుమార్ ఏమో పారా
అథ్లెట్ అండి ప్రవేద్ కుమార్ గారు. మను బకర్ ఏమో షూటర్. నెక్స్ట్ 2024 సేఫ్టీ అవార్డ్స్లో సర్వీస్ సెక్టర్ విభాగంలో సర్వశ్రేష్ఠ సురక్షా పురస్కార్ గోల్డెన్ ట్రోఫీ ఏ ఎయిర్పోర్ట్కు లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి గోవా రాష్ట్రంలో ఉంటుందన్నమాట. ఈ అవార్డు తీసుకున్న మొట్టమొదటి ఎయిర్పోర్ట్ కూడా ఈ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. నెక్స్ట్ ఏ రాష్ట్రానికి చెందిన రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు 2025 స్కోచ్ అవార్డు రావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మహారాష్ట్ర. నెక్స్ట్ 2025 జాతీయ సముద్ర వరుణ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాజేష్ ఉన్ని గారికి. ఈయన వచ్చేసి సినర్జీ మెరైన్ గ్రూప్ వ్యవస్థాపకుడు. అయితే భారత సముద్ర రంగంలో కృషి చేసే వ్యక్తులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ 2025 ఉదయ్ అవార్డు ఏ రాష్ట్రం అందుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మేఘాలయ. ఆధార్ కార్డ్ అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ ఉదయ్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2025 వర్చోల్ దళిత మిలిటరీ అవార్డు. చూడండి, వర్చోల్ దళిత మిలిటరీ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పి శివకామి. ఈమె వచ్చేసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మరియు రచయిత కూడా. సో ఇది ఫ్రెండ్స్ 6 నెలల అవార్డుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.